ఎట్లా ఉండబోతుంది మరి శ్రేయారెడ్డి రాజకీయ భవిష్యత్తు? అంటే ఇట్లా మాట్లాడుతుంది నా ఇంట్రెస్ట్ ఉందా? ఖచ్చితంగా ఐ వాంట్ టు స్పీక్ ఆన్ పీపుల్స్ ప్రాబ్లమ్స్ as I told you. నాకు ప్రజల సమస్యలపై ఏనాడైనా మాట్లాడాలని ఉంది. ఏనాడైనా ఐ వాంట్ టు అప్లిఫ్ట్ అంతే పీపుల్. రైట్, అదే అంటే చెప్తున్నా అండి. ఇప్పుడు కొత్తగా ఎంతోమంది ఎమ్మెల్యేలని, ఎంతోమంది జెడ్పీ చైర్మన్లను, ఎంతోమంది జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేసిన ఘనత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దక్కుతూ ఉంటుంది. ఇప్పుడు ఎమర్జింగ్ ఒక లీడర్స్ ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పార్టీలోకి వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా అసలు ఒక ఏమంటారు దాన్ని, ఒక నీతి నిజాయితీ పక్కన పెట్టేసి పార్టీలు మారుతూ ఉన్నారు. వీళ్ళందరిని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది శ్రేయారెడ్డి మీకు? అవకాశవాదులు అనిపిస్తుంది. అవకాశవాదులు ఎక్కడ ఏమంటారు, హనీ బీ ఎక్కడైతే హనీ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది, రైట్? అదే లాగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. బట్ నిజంగా ప్రజలకు పనిచేసే వాళ్ళైతే ఇట్లా చేయరు. ప్రతిపక్షంలో ఉండైనా పోరాడతారు, ఒక సిద్ధాంతంతో అని ఉంటారు. వాల్యూ సిస్టమ్ ఉన్న మనుషులైతే ఒక అట్లుంటారు. వీళ్ళకేంది, పవర్ హంగ్రీ. మాకు పవర్ కావాలి, ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోవడం. అదే అంటున్నాను నేను. ప్రతిపక్షంలో ఉండలేని వాడు అధికారంలో ఉండడానికి అర్హుడా అనేది లెక్క. నిజమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్? కరెక్టే. ఉండొద్దు, ఉండే అధికారం లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ ఎలిజిబిలిటీ టు బీ దేర్. అండ్ ఇంకో రకంగా చూసుకుంటే అది చాలా మంచి విషయమే. దొంగలు వెళ్ళిపోతే, అవకాశవాదులు వెళ్ళిపోతే కొత్త లీడర్స్లకి ఒక స్పేస్ వస్తుంది, రైట్? నిజంగా పోరాడే వాళ్ళకి ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. ఓకే. అండ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ దట్ దే ఆర్ లీవింగ్. ఎందుకంటే కావాలి మనకు ఎమర్జింగ్ లీడర్స్ అనేది కావాలి, కొత్త ఆలోచనతోటి ముందుకొచ్చే వాళ్ళనేది కావాలి. మనకు రాజకీయ అనుభవం ఉండి నేర్పించే వాళ్ళు మనకు నేర్పిస్తారు, రైట్? లైక్ వీ హ్యావ్ కేసీఆర్, వీ హ్యావ్ కేటీఆర్. They'll teach the new generation of what it is to be a good politician. ప్రజల సమస్యలపై పోరాడే వాళ్ళని తయారు చేసుకునే సమయం వచ్చేసింది. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయ్యి, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయ్యి ఆ నాదుల కంటే కొత్తగా మనం తయారు చేసుకొని ముందుకెళ్ళి ఒక సైన్యం లాగా ముందుకెళ్ళడమే ఇస్ ద రైట్ థింగ్. కేసీఆర్ గారు చెప్పినట్ల ఇంకా ఇప్పుడే పోరాటం ఆగిపోలేదు. సైన్యం లాగా మనం ముందుకు అడిగేస్తున్నాము. We will have new leaders. Yes. Who will fight with a very good voice. Right. అదే చెప్తున్నాం. యూత్కు సంబంధించిన దాంట్లో ఈరోజు మళ్ళీ సోషల్ మీడియా ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎంత పడుతుందో మనం చూసినాం. అంటే ఒక ఫేక్ ప్రాపగండాకు సంబంధించి ప్రభుత్వం మీద ఏమంటారు, ఒక తప్పు, ఒక 10 సార్లు ఒక తప్పుడు ప్రచారం చేసి 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 ఈరోజు ప్రభుత్వాలు మార్చిన తర్వాత ప్రజా జీవితం మీద చాలా ఘోరమైన ఇంపాక్ట్ పడతా ఉంది. సాఫీగా జరిగిన 10 ఏళ్ల పాటు సాఫీగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒడిదులోకి రోల్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఎట్లుందంటే, ఒక కారు నడిపిస్తుంటే మనము ఫ్రంట్ గేర్ వేసుకొని కారు గుర్తు కొట్టేసి ముందెళ్ళకుండా బ్యాక్ గేర్ వేసి 50 సంవత్సరాల వెనుకకి వెళ్ళినట్టుంది మన తెలంగాణ. అంతేనా? నిజంగా అంతే ఉంది. ఇప్పుడు ఒక మంచి కుక్కని అది పిచ్చిది 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 అని చెప్పి 10 సార్లు దానికి అని ఇట్లా దాన్ని ఎప్పుడు తిడతా కొడతా ఉంటే దానికి పిచ్చెక్కిపోతుంది, రైట్? ఫర్ ఎనీథింగ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్, మైండే అట్లుంటుంది. దట్ నువ్వు ఎట్లా ట్రైన్ చేస్తే అట్లా అవుతుంది. ఊకే నెగిటివిటీ ఒక మైండ్లో నింపితే నెగిటివ్ అయిపోతుంది. ఆ మైండ్ సెటే నెగిటివ్ అయిపోతుంది. అది ప్రజలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇన్ ఎనీ ఫీల్డ్. ఎందుకంటే మన థింకింగ్ ప్యాటర్నే అట్లా అయిపోతే ఏది చూసినా మనం నెగిటివ్గానే చూస్తాం. అది ఇట్స్ నాట్ గుడ్ ఆన్ ద లాంగ్ రన్ ఫర్ ద సొసైటీ. వాస్తవం. సో దిస్ ఇస్ మై పెయిన్ దట్ ఐ డోంట్ వాంట్ ద సొసైటీ టు బికమ్. అసలు ఒకప్పుడు ఎంత గ్రాటిట్యూడ్ తోటి ఉండేవాళ్ళు జనాలు. నాకు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? చాలా సార్లు. లైక్ ఊర్లలో అయినా అప్పుడు అన్నం కూడా సరిగా దొరికేది కాదు. గంజి ఒకటి పెట్టినా కూడా 10-15 సంవత్సరాలు గుర్తుంచుకొని అంత కృతజ్ఞత భావంతో ఉండే సమాజం నుంచి ఇప్పుడు ఎంత చేసినా నోటి వరకు తెచ్చి తినిపించినా కూడా చాలా నాకొద్దు అని చెప్పి 200 బీరు బిర్యానీ కోసమే చేస్తున్న పరిస్థితి. ఓటుకు అంటారు కదా, కొనుక్కుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఓటుని తెచ్చుకోవడం కాదు, కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రజలు. అంతే కొనుక్కుంటున్నారు. పోనీ మరి కొనుక్కున్న తర్వాత మరి అంతానం కొనుక్కుంటే తినాలి కదా, తినకుండా పెట్టడం అయితే సాధ్యం కాదు కదా.
మరి తినొద్దంటారు, ఏమైనా అంటే అలిగేషన్స్ వేస్తారు, అది ఇది. అవును. మరి ఎట్లా నడుస్తుంది ఈ సంస్థ, ఎట్లా నడుస్తుంది? ఒక పొలిటికల్ పార్టీ నడవాలన్నా, ఏ పొలిటికల్ పార్టీ నడవాలన్నా మీకు ర్యాలీలకు, దానికి దీనికి, ఓట్లకి, ప్రతి ఒక్క దానికి డబ్బులు ఆశిస్తే అవును. మరి ఎక్కడికి వెళ్ళేయాలి? ఊడిపడుతుందా ఏమన్నా ఆకాశం నుండి? లాస్ట్కి రేపటిగా మీ దగ్గర ఉండే కదా అవును. తినేది. అది ఆలోచించుకున్నా, బహిరంగంగానే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, మీకు ప్రజలకు మోసపోవాలనే ఉంటుంది, మేము మోసమే చేస్తాం. అంతే, అంతేగా, చెప్పిందే చేస్తున్నారు. చేస్తాం. చెప్పిందే చేస్తారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆయన ప్రాస్పెక్ట్ ఆయన కనీసం నిజాయితీగా మోసం చేస్తున్నాడు. నిజాయితీగా మోసం చేస్తున్నాడు. మోసపోయేది మాత్రం ప్రజలే. అంతే. మీ సొంత జిల్లానే ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే, ముఖ్యమంత్రి అయ్యిండ్రు, చాలా పెద్ద పనులు ఉన్నాయి చూసినాం మనం. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆల్రెడీ 98% పూర్తయింది. అది కంప్లీట్ చేస్తే మళ్ళీ కేసీఆర్కి ఏమైనా పేరు వస్తుందేమో, ఆ గవర్నమెంట్కి పేరు వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ ఏమన్నా దాన్ని కంప్లీట్ చేస్తున్నా, లేకపోతే మళ్ళీ ఈసారి మళ్ళీ ఎప్పట్లేదు కరూరు జిల్లా మహబూబ్ నగర్, మళ్ళీ వలస జిల్లా మహబూబ్ నగర్ లేకపోతే మళ్ళీ ఆడికి తీసుకుపోతాడా? ఆయనకి ఏది చేత కాదు. అంతేనా? ఆ చిల్లర మాటలు చెప్పడం తప్పితే, అటు ఇటు తిరిగి సంకలు గుద్దుకోవడం తప్పితే ఆయనకేం రాదు. ఏం మాట్లాడతాడు ఆయన? అసలు ఇంత కూడా ఒక సీఎం హోదాకి ఉండాల్సిన మనిషే కాదు రేవంత్ రెడ్డి. నమ్ముతుండే అసలు ఆయన సీఎం అని? ఏమో, ఆయనకైనా నమ్మకం ఉందో లేదో అంటుండు కదా. కానీ ఆయన చేసే ఉద్దేశం ఏం లేదు, ఆయనకంతా పరిజ్ఞానమే లేదు. ఈజ్ నాట్ నాలెడ్జబుల్, విజ్ఞత అనేది ఆయనకు లేదు. లేకుంటే ఎట్లా తీరుస్తాడు సమస్యలు? ఏంది వాళ్ళని బండరాయికేసి కొట్టు, వీర పేగులు తీయు, వాళ్ళ డ్రావర్లు ఇప్పు, ఈ మాటలు మాట్లాడడం తప్పితే ఏమన్నా ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నా ఆ పార్టీ నాయకుల మీద, ఈ పార్టీ నాయకుల మీద ఏమనంటే చాలు ఢిల్లీ కురుకుతాడు. 30-35 సార్లు ఉరికిండు. మళ్ళీ కేసీఆర్ గారు కనీసం ఫార్మ్ హౌస్కి వెళ్తేనే ఎన్నో నిధులు అయిపోయినాయి అని చెప్పి ప్రొపగండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ మీరు ప్రతిదానికి తుమ్మడానికి, దగ్గడానికి, దేనికైనా మీరు ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి కలిస్తే ఎన్ని నిధులు అవుతున్నాయి? మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి ఎన్ని అవుతున్నాయి? ఎక్కడా మరి? కాన్వాయ్ అసలు పెట్టుకోనని చెప్పిండు. మరి నిన్నటి మొన్నటి దినం మా బీఆర్ఎస్ నాయకులు మినిస్టర్స్ ఉన్నప్పుడు ఏదో ఫార్చునర్లో ఆ రేంజ్లో తిరిగిండ్రు. అదే కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్ట్రీ ఒక్క రోజుల వెల్ఫేర్ అందరికి దిగింది. ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మీ డబ్బులు ఎక్కడివి? మరి నిందలు మోపడం బీఆర్ఎస్ నాయకుల మీద, దోచుకుంటుంది మీరు అనేది మాక. అంతే కదా, ఫేక్ ప్రాపగండా ఇక్కడ కూడా మళ్ళీ ఏదో ఒకటి అనేసేయాలి కదా, జనాలకు చెప్పాలి కదా అని చెప్పేసి. అది నమ్ముతారా మరి? నమ్మరు. ఇప్పటికే అందరు బాధపడుతున్నారు, అయ్యో మా బతుకులన్నీ ఆగమైపోయింది, మా గోతులు మేమే తవ్వుకున్నట్టు అయిందని చెప్పి బాధపడుతున్నారు. 4 నెలలకి ఇంకెన్ని రోజులు కావాలి మనకు చూడ్డానికి? 100 రోజులు అడిగినారు కదా, చేసిండ్రా? అరే మా ఊర్లోనే నేను కలిసినాను, 2 లక్షల రుణమాఫీ ఇస్తారని చెప్పి December 9th అన్నారు. సరే అని చెప్పి వెళ్ళి లోన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. 2 లక్షలు ఇప్పుడు మిత్తిల్ మీద పడిపోయి ఎట్లా కట్టాలో తెలియక, ఆయన చేస్తాడో చేయడో తెలియక ఇప్పుడు ఇదే ఉంటుంది. అంటే ఒక కోఆర్డినేషన్ లోపం అనేది ఏ రేంజ్లో ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రజలకు సంబంధించి మహిళలకు 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తున్నాం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. వచ్చిందా మీకు? అదేంటి మరి రాహుల్ గాంధీ చెప్పింది? అరే కాంగ్రెస్ పార్టీ కాబోయే, రేపు గెలిస్తే కాబోయే ప్రధానమంత్రి వచ్చేసి ఇక్కడ తెలంగాణ నిర్మల్ సభలు డైరెక్ట్గా చెప్తున్నాడు కదండి, తెలంగాణలో వీఆర్ గివింగ్ 2,500 ఫర్ ఉమెన్స్ అని చెప్పేసి. అబద్ధాలు చెప్తున్నాడేమో రేవంత్ రెడ్డి అంటే పోయా చెప్పిండేమో ఆయన, లేకపోతే ఈయననే అబద్ధాలు ఆడుతున్నాడేమో. ఏం లేదు కదా ఇక్కడ. మీరు ఊర్లో అయితే ఎవరికి రాలేదు అసలు ఆ స్కీమ్ సంబంధించిన చెప్పలేదు. మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, స్కూటీ రాలేదు, 2,500 రాలేదు, ఎవరికి వచ్చింది? అదే అని చెప్తున్నా కదా, మేమేదో లంక బిందెల కోసం వస్తే పైసలు లేకపోతే మేమేకైనా చేయాలంటాడేమో రేపు పొద్దున. ఎట్లా దోచుకోవాలని వచ్చిండని బహిరంగంగానే ఒప్పుకున్నాడు కానీ అదే కానీ ఇది ఫ్రీ బస్ ఒక్కటి అమలైంది. ఆ అమలైంది కూడా బస్సులు తగ్గించేసిండ్రు సంఖ్య. రేపో మాపో ఎత్తేస్తారు, ఎందుకంటే చాలా లాసెస్కి వెళ్ళిపోయింది. 200 యూనిట్లు అన్నారు, అందరూ కుయ్యో ముర్రో అని చెప్పి మొత్తుకుంటున్నారు, మా బిల్లులు ఇంత ఎక్కువ అయిపోయింది మాకు వస్తలేదని చెప్పి. పెన్షన్ అంటున్నారు,
సగం మందికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకునేది వస్తుంది, అవును. బ్యాంక్లో పడేది వస్తలేదు, సగం కంటే ఎక్కువ మందికి వస్తలేదు. అవును. రైతు బంధు 5 ఎకరాల వాళ్ళకి వేసినామని చెప్పిండు. మరి నేను వెళ్ళి అడిగితే మాత్రం తాత వచ్చిందా నీకంటే ఏడొచ్చింది, నా తల గుద్దుకొని చచ్చిపోబుద్ది అవుతుందని చెప్పి వాళ్ళు ఏడుపులు. పంట పొలాలకు నీళ్ళు ఇడుస్తున్నారా సరిగ్గా అంటే వాళ్ళు సరిగ్గా ఒక బోర్డు మీటింగ్ కూడా పెట్టుకోకుండా 500 ఎకరాలకు కావాలంటే 100 ఎకరాలకి ఇడిచి అది ఎండిపోవడాలు. ఏం చేసిండ్రు? ఏం చేయలేదు. ఒక్క స్కీమ్ విద్యార్థులకి 5 లక్షల రూపాయలు ఉన్నత విద్యలకు అక్కడిక్కడ ఇస్తా అన్నారు. అసలు ఏమైనా ఒక్క స్కీమ్ అయినా వేసిండ్రా? ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తా అన్నారు, దాని గురించి మాటలు చర్చలే లేవు. ఏ విధంగా ఎక్కడ చేసిండ్రు? ఏ స్కీమ్ చేసిండ్రు వాళ్ళు? అదే అంటున్నారు మొత్తం. నేను తెలంగాణకు సంబంధించి కేసీఆర్ అనే పేరు కూడా లేకుండా చేస్తా, అది దాన్ని అక్కడి నుంచి నేను మొత్తం తీసేస్తా అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి. మరి అంతా చెప్తున్నాడుగా. సెక్రటరేట్ ఏమో కట్టేటప్పుడు రోడ్ మీద అనుకోని ఏడిచి కాలు చేతులు గుద్దుకొని మాకొద్దు సెక్రటరేట్ అని చెప్పి అంటున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడు? అక్కడ ఎందుకు ఉంటున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ కట్టించినది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇనిషియేషన్ తీసుకొని కట్టించినవి ఉన్నాయి. మరి ఆయన అవన్నిట్లోనే ప్రగతి భవన్లో ఉంటా, సెక్రటరియట్లో పనిచేస్తా, దాని ముందున్న బీన్ అమరవీరుల స్తూపం, యా ఇట్స్ రెప్లికా ఆఫ్ లైక్ షికాగో ది ఆర్కిటెక్చర్ తెచ్చింది. అవన్నీ చూస్తా ఇక్కడికి ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ కేసీఆర్ గారు ఇస్ ద మెయిన్ రీజన్ తెలంగాణ ఉంది. తెలంగాణకి గాడ్ ఫాదర్ లాంటి మనిషి కేసీఆర్ గారు. ఆయన ఎట్లా చదువుతారు? అదే అంటున్నారు కదా మొత్తం. ఆయన చదపడం ఏంది? ప్రజల గురించి ఆలోచించమంటే వాళ్ళని జరుపుతా వీళ్ళని జరుపుతా ఏంది లొల్లేంది? అదే అంటున్నా మరి లొల్లేంది ఎట్లా మరి? ఇది ఎట్లా ముందుకు పోవాలి? ప్రజలే తీర్పిస్తారు. చెప్పులతో రెడీ ఉన్నారు ఓట్ల రూపంలో. అంతే అంతే.